బాబు గారు 5 నెలల పాలన ఇప్పటికీ ఒక 500 సార్లు చెప్పుంటారు. ఇసుక అక్రమాలకు పాల్పడితే సహించేది లేదు, ఉచిత ఇసుక ఉచితంగా అందాల్సిందే అన్నటువంటిది. ఇప్పుడు దాదాపు 6 నెలల్లోకి ఎంటర్ అయ్యామనుకుందాం కదా. ఇంతకీ ఉచితంగా ఇసుక వస్తుందా లేదా జగన్ టైం కంటే తక్కువ రేటుకు వస్తుందా? పబ్లిక్ న్యాయ నిర్ణేతలు నెంబర్ 1 మద్యం దుకాణాలు బెల్ట్ షాపు పెడితే బెల్ట్ తీస్తాం అంటున్నారు. ఓ 100 సార్లు చెప్పుంటారు, 200 సార్లు చెప్పుంటారు, 500 సార్లు చెప్పుంటారు. బెల్ట్ షాపులు నిజంగా లేవా? అంతా ప్రశాంతంగా ఉందా? అలాగే దాన్ని కంట్రోల్ చేసేసారా? పబ్లిక్కి తెలుసు, పబ్లిక్ విట్నెస్. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఏదైతే అరాచకాలు, నేరాలు అరాచకాలు, గంజాయి ఇట్లాంటివన్నీ కూడా కంట్రోల్ చేస్తాం. జరుగుతున్నాయా జరగట్లేదా? పత్రికలే సాక్ష్యం. కాకపోతే దానికి గత జగన్ కారణంగా అన్నటువంటిది, నేరం అనేటటువంటిది నేరమే, నేరాన్ని నేరంగా కాకుండా రాజకీయం చుట్టూ నడిచినటువంటి వైనం. కాకపోతే వీటన్నిటి ఇంపాక్ట్ రాబోయేటటువంటి రోజుల్లో ప్రజల మీద ఎట్లా ఉంటుంది, ప్రజలు ఎలా ఆలోచిస్తారు, ఇది భవిష్యత్తులో తేలాల్సిన అంశం.